కన్నేయండి. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళని మరి చదువు చెప్పి ఒక దారిలో పెట్టడానికి ఆర్నిస్లో కృషి చేస్తున్నారు టీచర్లు. మేము ఎంతవరకు తీసుకెళ్తున్నామంటే వీళ్ళని మరి గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలుగుతాం. దాహం అయితే తాగుద్ది. నువ్వు తాగాను ఒక దెబ్బ వేయలేము, అది తాగాలి. అలాగే మా పరిస్థితి కూడా వాడు ఎన్నా వినకపోయినా టీచర్లు చెప్పే సిలబస్ చెప్తూనే ఉంటారు. కానీ 90% స్టూడెంట్స్ వినరు, దృష్టి పెట్టరు. మరి ఏం నేర్చుకుంటారు, ఏం రాస్తారు? ఇంటి దగ్గర మీకు వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ బ్యాగ్ అక్కడ పడేసి వాడు ఎక్కడ తిరిగి వచ్చినా సరే సాయంత్రానికి నా అబ్బాయి, నా కొడుకు, నా కూతురని అన్నం పెడతారు. పెట్టాలి, తప్పలేదు. కానీ ఒక గంట కూర్చోబెట్టి చదివించగలుగుతున్నావా? చదివించం. ట్యూషన్కి ఏదైనా పంపిస్తారా? పంపిస్తాం. కొంచెం దృష్టి పెడితే వాడు ప్రయోజకుడు అవుతాడు. లేదంటే మరి చాలామంది చూస్తున్నామా, ఇక్కడ 10th క్లాస్ నామమాత్రంగా చదువుకొని రాడ్ పెయింటింగ్ పనికి, సిమెంట్ పనికి పోయేవాడు చాలామంది ఉన్నారు. మరి ఆ పాటి దానికైతే మనం బడికి పంపించిన అవసరం లేదు. మీరు చాలా కళ్ళగా అంటారు, మా పిల్లోడిని గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేయాలి లేదా మంచి ప్రయోజకులు చేయాలని ప్రతి తల్లిదండ్రులు కళ్ళగా అంటారు. కానీ వీళ్ళు చదువుకొని మీ కళను నెరవేర్చాలి. కానీ వీళ్ళు ఆ దశలో చదవటం కానీ వాళ్ళ ప్రయత్నం చేయటం కానీ లేదు పిల్లల్లో. కొంచెం కష్టపడితే గ్యారెంటీగా ఫలితం ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. 10th క్లాస్ వాళ్ళ గురించి ముఖ్యంగా ఒక ముసలివాడు వరదలు వస్తున్నాయి, బాగా వర్షాలు పడి, దైవభక్తి ఎక్కువ. అందరూ ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్ళారు. వాడు మాత్రం ఆ వాగొడ్డులో పాక వాడు పూరి గుడిసెక్కి నిలబడ్డాడు, కూర్చున్నాడు. దేవుడా నన్ను రక్షించు, దేవుడా నన్ను రక్షించు అని. పంచాయతీ సర్పంచ్ గారు వెళ్ళారు, అరే రారా నువ్వు చస్తావని. వాడు మాట లేదు. లెవెల్ పెరిగింది. మరి అక్కడ పరిస్థితులు ఏంటనే కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ వీళ్ళందరూ వెళ్ళారు ముసలి దగ్గరికి. దిగరా నువ్వు చస్తావు, ఈ నైట్కి బాగా వరద వచ్చిందంట, నువ్వు ఖచ్చితంగా చస్తావురా, దిగంటే నేను దిగను, దేవుడే నన్ను కాపాడుతాడు అని అక్కడే కూర్చున్నాడు. మళ్ళీ చివరిసారిగా లెవెల్ పెరుగుతుంది. గవర్నమెంట్ మిలిటరీ వాళ్ళు ఒక హెలికాప్టర్ను పంపించారు ముసలోడి దగ్గరికి. ఆ హెలికాప్టర్ నుంచి ఒక తాడు వేశారు. అరే పట్టుకోరా ముసలోడా, ఈ తాడు పట్టుకొని నేను తీసుకెళ్ళి వడ్డేస్తాను, బ్రతుకుతామంటే నాకేం అవసరం లేదు, నా దేవుడే రక్షిస్తాడు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు బ్రతిమాలినా కానీ వినలేదు. హెలికాప్టర్ వెళ్ళిపోయింది. తెల్లారిపాటి వరద వచ్చింది, కాలగల్పంలో కలిసిపోయాడు, సరిపోయాడు ముసలోడు. వినాలి కదా, వినలేదు. తర్వాత చనిపోయిన తర్వాత అంటాడంట దేవుడి దగ్గర, దేవుడా నేను నీకు భక్తుల్నే, ప్రతిరోజు నిన్ను మొరపెట్టుకుంటా, ఇదేనా నాకు వేసిందంటే దేవుడు అంటాడు, అరే పిచ్చోడా, ఫస్ట్ నేను ప్రెసిడెంట్ గారిని పంపించాను మీ ఊరి నుంచి, నువ్వు ఆయన మాట్లాడలేదు. తర్వాత కలెక్టర్ని పంపించా, నువ్వు మాట్లాడలేదు. తర్వాత హెలికాప్టర్లకు ఇచ్చి మిలిటరీ వాళ్ళని పంపించా, నువ్వు ఆ తాడు పట్టుకొని ఉన్నట్లయితే బ్రతికేవాడు కదా, అది కూడా చేయలేదు, నీ కర్మ సావు. అలాగే 10th క్లాస్ వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే మీకే కరెక్ట్ వినాలి. మీరు బాగా డల్గా ఉన్నారని ప్రతిరోజు సాయంత్రం పూట 4 to 5 స్పెషల్ క్లాస్ ఉంది, రారు. ముసలి దిగలేదు కదా, మీరు కూడా రారు, వచ్చినా వినరు. ఇంకా రెండోది, మీకు వీక్లీ టెస్టులు, డైలీ టెస్టులు కూడా ఉంటాయి, అవి రాయరు. కానీ మీకు కూడా ఇక్కడ హెలికాప్టర్ నుంచి వేసే తాడు లాంటి అవకాశం ఉంది. ఇప్పుడు చివరి దశకు వచ్చారు మీరు, ఆ తాడు పట్టుకోలేదనుకో మీరు ఖచ్చితంగా 10th క్లాస్ తప్పుతారు. ఆ తాడు ఏంటంటే స్ఫూర్తి గైడ్. స్ఫూర్తి గైడ్ అనేది మీకు ఇస్తారు.
దాన్ని ఇప్పటి నుంచి పట్టుకొని దానిని ప్రతిరోజు మీరు చదివితే వినండి మా పేరెంట్స్, ఒకే ఒక బుక్ ఉంటుంది. ఇప్పుడు వరకు ఇన్ని పుస్తకాలు వేసుకొని వస్తున్నారు కదా, ఒక్క పుస్తకం వేస్తారు ఇంద్రావు, దాన్ని చదివించండి మీరు. దాంట్లో చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి, అది చదివితే చాలు వీళ్ళు గ్యారెంటీ పాస్ అవుతారు. అది కూడా చదవలేదనుకోండి, ముసలోడు తాడు పట్టుకోకుండా వదిలేసినట్టే వీళ్ళు కూడా 10th క్లాస్ తప్పుతారు. కాబట్టి మీరు గమనించి ఖచ్చితంగా చదవాలి. పూర్తి గైడ్ ప్రతి ఒక్కరు ఫాలో అయితే ఎలాంటి మొద్దోడైనా సరే పాస్ అవుతాడు. కానీ ఆ పూర్తి గైడు